తెలంగాణలో 2028 అసెంబ్లీ ఎన్నికల్లో కల్లా అధికారంలోకి వస్తామని ఆమ్ ఆద్మీ పార్టీ రాష్ట్ర కన్వీనర్ సుధాకర్ అన్నారు. కేంద్ర ఎన్నికల కమిటీతో భేటీ అయిన ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు ఎన్నికల కమిటీకి పలు సూచనలు చేశారు. రానున్న రోజుల్లో ఒంటరిగానే పోటీ చేస్తామంటున్నారు. అంతేకాదు ఎన్నికల్లో డబ్బు ప్రాధాన్యత తగ్గాలని అంటున్న ఆమ్ ఆద్మీ పార్టీ రాష్ట్ర కన్వీనర్ సుధాకర్తో మా ప్రతినిధి కౌండిన్య ఫేస్ టు ఫేస్. హైదరాబాద్ తాజ్ హోటల్లో కేంద్ర ఎన్నికల సంఘం కూడా వివిధ పార్టీలతో భేటీ అయిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. అయితే ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు కూడా కేంద్ర ఎన్నికల సంఘానికి కూడా పలు విజ్ఞప్తులు చేసిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఎలాంటి విజ్ఞప్తి చేశారు, వాళ్ళు ఎలా స్పందించారు? సో దే వెల్కమ్డ్ అస్, చాలా మంచిగా రెస్పాండ్ ఇచ్చారు. మేము చాలా ప్రధానమైన పాయింట్లు ఇచ్చాం. ఎందుకంటే కొన్ని ఎలక్షన్ కమిషన్ మాత్రమే, నేషనల్ కమిషన్ మాత్రమే చేయగలిగిన పాయింట్స్. ఎందుకంటే రాష్ట్రంలో కూడా మాట్లాడుతున్నాం. దాంట్లో ప్రధానంగా నేను ఒకటి అడిగింది ఏంటంటే, లాస్ట్ టైం ఒక మిస్మేనేజ్మెంట్ జరిగింది రాష్ట్రంలో. దాని గురించి నేను మరొకసారి కంప్లైంట్ ఇచ్చాను. ఎందుకంటే 2.2 మిలియన్ ఓట్స్ లాస్ట్ టైం మిస్ అయినాయి. రజత్ కుమార్ గారికి రిపీటెడ్గా ఆ టైంలో మేము కంప్లైంట్ చేసినా జరగట్లేదు అన్నాడు. ధర్నా కూడా చేశాం. ఆఖరికి చేసినా కానీ పట్టించుకోలే. బట్ ఆఫ్టర్ ఎలక్షన్స్ తర్వాత 8th డిసెంబర్ నాడు ఆయన ఒక ప్రెస్ మీట్ పెట్టి ఐఎమ్ సారీ అని చెప్పాడు. ఆయన 2.2 మిలియన్ ఓట్ మిస్ అవుతే సారీ చెప్పాడు. గుత్తాజ్వాల ఓటు కూడా మిస్ అయింది, దీంట్లో ఆమెకు కూడా సారీ చెప్పాడు. కానీ అది మళ్ళీ రిపీట్ అవుతూనే ఉన్నాయి. ఈసారి ఎంత జరుగుతుంది ఏంటన్న తెలియదు. నేను అడిగాం వాళ్ళని, అది మళ్ళీ అటువంటి జరగకుండా మీరు చూస్తారా అని. మోరోవర్ ఇక్కడ మన దగ్గర ఏంటంటే ఓటింగ్ శాతం రోజు పడిపోతూ ఉంది. దాన్ని పెంచడానికి ఏం చేస్తున్నారని అడిగాం. ఎందుకంటే ఎలక్షన్లో మన టికెట్ల కోసం, క్రికెట్ టికెట్ల కోసం నిలబడతారు కానీ ఎలక్షన్ ఓటింగ్ నిలబడరు. కాబట్టి పెంచడానికి బయోమెట్రిక్ సిస్టమ్ పెట్టండి. ఓటు అయిన వాడిది ఒక ఏదైనా లైసెన్స్, డ్రైవింగ్ లైసెన్స్ ఏదైనా రద్దు చేయాలని చెప్పాను. అలాగే ఓటర్ ఐడి కార్డుతోటి ఆధార్ కార్డును అనుసంధానం చేయాలని చెప్పాము. ఎందుకంటే బోగస్ ఓటింగ్లు కానీ అటువంటి కానీ. అలాగే మునుగోడులో 4,000, 5,000 ఓట్లు అమ్ముడుపోయాయి. వాటి మీద యాక్షన్ ఎందుకు తీసుకోవట్లేదని అడిగాం. పొద్దున రాబోయే కాలంలో కూడా 100 కోట్లు ఖర్చు పెట్టడానికి ఒక్కొక్కరు సిద్ధంగా ఉన్నారు. దాన్ని ఎలా ఆపుతారు అని మేము ప్రశ్నించాం. దాని మీద చాలా నీట్గా స్పందించారు, రెస్పాండ్ అయ్యారు. తర్వాత అలాగే ఈవీఎంల మీద కూడా డౌట్స్ ఉన్నాయి. వాటిని కూడా సరైన పద్ధతిలో మీరు ప్రజలకి కన్విన్స్ చేయండి, ఈవీఎంలు కూడా కరెక్ట్గా ఉన్నాయని చెప్పి కూడా చెప్పాం. సార్, ముఖ్యంగా ఇప్పటికే టీఆర్ఎస్ పార్టీ కూడా 115 స్థానాలకు కూడా టికెట్లు ఖరారు చేయడం జరిగింది. మీ పార్టీ నుండి ఎప్పుడు అభ్యర్థుల టికెట్లను ఖరారు చేస్తారు? ఎన్ని స్థానాల్లో పోటీ చేసే పరిస్థితి కనిపిస్తుంది? మేము దాదాపు 119 పోటీ చేయడానికి తయారు చేస్తున్నాం. ఎందుకంటే ఆల్ ఇండియా లెవెల్లో టీమ్ ఇండియా ఫామ్ అయింది. దాంట్లో ఇక్కడ దాదాపు 7 పార్టీలు ఉన్నాయి. బట్ ఇప్పుడు ఈ అసెంబ్లీ ఎన్నికలకు మాత్రం కలిసి పోటీ చేయరన్నట్టుగానే మాకు సూచనలు అనిపిస్తున్నాయి. ఎందుకంటే కాంగ్రెస్ వాళ్ళు డిక్లేర్ చేస్తున్నారు, మిగతా సిపిఎం వాళ్ళ పద్ధతులు ఉన్నారు. ఏమైనా మేము మాత్రం అన్ని సీట్లకి పోటీ చేయడానికే పావులు కలుపుతున్నాం. దాదాపు 103 సీట్లకు సంబంధించి మేము క్యాండిడేట్ని తయారు చేసుకున్నాం. ఆల్రెడీ 13, 14, 15 తారీఖుల్లో నాగాన్ సాగర్లో మాది కార్యకర్తల శిక్షణ శిబిరం ఉంది. ఎవరైతే డిస్ట్రిక్ట్ కన్వీనర్లు, అసెంబ్లీ కన్వీనర్స్ ఉన్నారో వాళ్ళ కోసం పర్టికులర్గా ఎలక్షన్ సంబంధించి మళ్ళీ మా ఆల్ ఇండియా నుంచి మా ఇన్ఛార్జ్ గారు మనం సోమనాథ్ భారతి గారు వస్తారు. ఆనాడు మోస్ట్ ప్రాబబ్లీ మేమంతా ఫైనలైజ్ చేస్తాం. బట్ వీఆర్ కాంటెస్టింగ్ ఫర్ ఆల్ సీట్స్. ఎలాంటి పొత్తులు లేకుండా ఒంటరిగా పోతామంటున్నారు, లేకపోతే హంగు వచ్చే పరిస్థితి ఉంటే మీరు ఎవరికి సపోర్ట్ చేసే పరిస్థితి ఉంటుంది? అంటే మేము ఇంకా అంతవరకు అయితే ఆలోచించలేదు. బట్ మేము మాత్రం మాకేంటంటే మా పార్టీని నిలబెట్టుకోవాలి. ఈసారి అసెంబ్లీలో మేము అడుగు పెట్టాలనే ప్రయత్నంలో ఉన్నాం. ఎన్ని సీట్లు పెడతామని కాదు, అన్ని సీట్లకైతే పోటీ చేస్తాం. కొన్ని సీట్లు మాత్రం గెలుచుకుంటామని చెప్పి మేము ప్రయత్నం చేస్తున్నాం. ఎందుకంటే మా పార్టీ నిర్మాణంలో చేస్తున్నాం. ఏదో జనాల్లో నిలబడి మేము కార్యక్రమాలు షోపుటప్ చేసే కార్యక్రమాలు చేయడం. మేము నిర్మాణ పరంగా మేము చాలా పటిష్టంగా ఉన్నాం. అన్ని జిల్లాలలో, అన్ని నియోజకవర్గాల్లో, అన్ని మండలాల్లో, అన్ని గ్రామాల్లో కూడా మా పార్టీ కార్యకర్తలు చాలా యాక్టివ్గా పనిచేస్తూనే ఉన్నారు. సార్, ముఖ్యంగా చూస్తే మొన్ననే 33% మహిళా రిజర్వేషన్ బిల్లు కూడా పాస్ అవ్వడం జరిగింది. ఆమ్ ఆద్మీ పార్టీ తెలంగాణలో ఎంతమంది మహిళలకు సీట్లను కేటాయించే పరిస్థితి మనకు కనిపిస్తుంది? ఉన్న కండిషన్లో నేను 4-5% కంటే కూడా ఎక్కువ సీట్లు లేవు మా దగ్గర. ఎందుకంటే మాకున్న కార్యకర్తలు ఈ మధ్య నిర్మాణం మేము టేకప్ చేశాం. వాస్తవం అది. ఒక 4-5% కంటే ఎక్కువ సీట్లు మాత్రం మేము మహిళలకి కేటాయించలేకపోతున్నాం. తర్వాత బీసీ వర్గాలకి, ఎస్సీ వర్గాలకి అన్నిటికి కూడా, అంటే పర్టికులర్గా పనిచేసే వాళ్ళకి సీట్లు ఉంటాయి. ఎందుకంటే మా కేజ్రీవాల్ చెప్పేదాని ప్రకారం ఎవరు పనిచేస్తే వాళ్ళకే సీట్ వస్తాయి. అంతేగాని ఇక్కడ రికమెండేషన్స్ కానీ లేకపోతే ఇంకెవరు కానీ ఉండదు. ఇక్కడ పనిచేసే వాళ్ళకి మాత్రమే సీట్లు ఉంటాయి. దా క్రమంలో ఎవరు పనిచేస్తే వాళ్ళకి వస్తాయి సీట్లు. ఎస్, ఓవరాల్గా చూసుకుంటే జాతీయ ఎలక్షన్ కమిషన్ దృష్టికి కూడా చాలా అంశాలను కూడా తీసుకెళ్లినట్టు ఆమ్ ఆద్మీ పార్టీ రాష్ట్ర కన్వీనర్ సుధాకర్ చెప్తున్నారు. ముఖ్యంగా ఎలక్షన్ ఓటింగ్ పర్సెంటేజ్ పడిపోతుందని, దాన్ని మెరుగుపరచాల్సిన పరిస్థితి ఉందని కూడా తెలియడం జరిగిందని చెప్పారు. అదేవిధంగా రానున్న ఎన్నికల్లో దాదాపు 105 స్థానాల్లో కూడా పోటీ చేసి అలా అసెంబ్లీలో అడుగు పెడతామని, 2028 వరకు మొత్తం పూర్తి స్థాయిలో కూడా రాష్ట్రంలో అధికారంలోకి వస్తామని వాళ్ళు చెప్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. కెమెరా మ్యాన్ శ్రావణ్తో కౌండిన్య, రాజ్ న్యూస్, హైదరాబాద్ నుండి. 3 రోజుల పాటు తెలంగాణలో కేంద్ర ఎన్నికల సంఘం పర్యటన నేపథ్యంలో మొదటి రోజు తాజ్ కృష్ణ హోటల్లో సిపిఎం పార్టీ నాయకులు కేంద్ర ఎన్నికల కమిషన్తో భేటీ అయ్యారు. ఎన్నికల సమయంలో డబ్బు ప్రాధాన్యత తగ్గించాలని, పారదర్శకంగా ఎన్నికలు జరగాలి అంటున్న సిపిఎం రాష్ట్ర నాయకులు నరసింహారెడ్డితో మా సీనియర్ కరెస్పాండెంట్ మహేందర్ రెడ్డి ఫేస్ టు ఫేస్.
ఎన్నికల సంఘం 3 రోజుల పర్యటన భాగంగా హైదరాబాద్కు వచ్చిన నేపథ్యంలో మరి వివిధ పార్టీల యొక్క ఇక్కడ ఉన్నటువంటి వాతావరణ పరిస్థితి కావచ్చు, ఎలక్షన్ పరిస్థితి కావచ్చు, అయితే అనుభవాలు కావచ్చు, ఎలక్షన్కి ఎలా ముందుకెళ్తే సలహాలు సూచనలు అన్ని తీసుకుంటున్న నేపథ్యంలో మరి ఎలక్షన్ కమిషన్ సిపిఎం నాయకులు కూడా కలిశారు. మరి వాళ్ళు ఏ రకమైనటువంటి సలహాలు ఎలక్షన్ కమిషన్కి ఇచ్చారు, వాళ్ళ నుంచి ఎలాంటి స్పందన వచ్చింది అనేది వాళ్ళ నుంచి తెలుసుకునే ప్రయత్నం చేశారు. సో నమస్తే, మొత్తానికి ఎలక్షన్ కమిషన్ మీరు కలిశారు, మొత్తం ఏం మాట్లాడారు, ఏం చెప్పారు? ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ వాళ్ళు రొటీన్గా ఎలక్షన్ మీటింగ్కు జరుపుతూ ఉన్నారు. ఎలక్షన్ గజెట్లు ఏమైతే అనౌన్స్ చేశారో వాటిని ఎన్ష్యూర్గా అమలు చేయమని చెప్పాం. పోయిన 18 ఎలక్షన్లో 19 ఎలక్షన్లో ఏమేమైతే అవకతవకలు జరిగి ఎక్స్పోజ్ అయ్యి బయటకు వచ్చి ప్రజల నుంచి కాంప్లైంట్స్ వచ్చినాయో అవి అన్నిటి కూడా ఓవర్కమ్ కావాలి. లైక్ జిహెచ్ఎంసీలో లాట్ ఆఫ్ కాంప్లికేషన్లు వచ్చినాయి, అట్లాగే ఎలక్షన్ కమిషన్ మీద కూడా అభియోగాలు వచ్చినాయి, అవన్నీ కూడా ఓవర్కమ్ కావాలని చెప్పాం. రెండోది ఓటర్ ప్యూరిఫికేషన్, ఓటర్ లిస్ట్ ప్యూరిఫికేషన్ అనేది మస్ట్. ఈ హైదరాబాద్లో 41% ఓట్లు అవుతున్నాయి అంటే ప్యూరిఫికేషన్ లేకపోవడం, డబుల్ ఎంట్రీలు కావటం. రెండోది వాళ్ళు ఎక్కడ ఓటు బూత్ ఎక్కడుందో వాళ్ళకి తెలియపరచకపోవడం వల్ల పోలింగ్ రాకపోవడమే జరుగుతుంది. అది ప్రజాస్వామ్యకు విఘాతం కలుగుతుంది. కాబట్టి ఎన్ష్యూర్ చేయడానికి కాబట్టి సిస్టమ్ చేయాలని చెప్పాము. అట్లాగే పోలింగ్ ఏజెంట్లు, అట్లాగే ఎలక్షన్ ఏజెంట్లు, అట్లాగే కౌంటింగ్ ఏజెంట్, ఈ ముగ్గురు విషయంలో పోలీస్ అథారిటీస్ ఏం చేస్తున్నారంటే క్రిమినల్ కేసు ఎఫ్ఐఆర్ బుక్ అయితే కూడా వాళ్ళని ఏజెంట్గా ఉండనిస్తలేరు. కానీ ఎలక్షన్ రూల్స్లో ఏముందంటే క్రిమినల్ శిక్ష పడి క్రిమినల్ కేసు అయ్యి శిక్ష అయితే తప్ప మిగతా సందర్భాల్లో అలౌడ్. కాబట్టి అది చేయాలని చెప్పడం జరిగింది. అయితే ఎలక్షన్లో నామినేషన్ కాలం నుంచి కూడా మొత్తంగా అన్ఫిట్ అయినటువంటి ఎమ్మెల్యేలు గద్వాల్లో చూసుకోవచ్చు, మన విజయలో ఇవన్నీ కూడా చూసుకోవచ్చు. అలాంటివి 5 ఏళ్ల పాటు అలాంటివి పరిశీలించకుండా 5 ఏళ్ళు 4 ఏళ్ళు గడిచిన తర్వాత వీళ్ళపైన తీర్పులు ఇవ్వడము, ఈ జాప్యం వల్ల చాలా వరకు ఇబ్బందే కదా. దాని మీద ఏమని చెప్పారా? ఎలక్షన్ కోర్టు కేసు అనేది ఇట్స్ జ్యుడిషియరీ, ఇది ఎలక్షన్ కమిషన్ సంబంధం లేదు. ఎలక్షన్ ఒకసారి ఎలక్షన్ కమిషన్ ఎలక్షన్ నోటిఫికేషన్ అయిన తర్వాత ఎలక్టెడ్ పర్సన్ అయిన తర్వాత దాన్ని ఛాలెంజ్ చేయాల్సింది కోర్టు. కోర్టు డిసైడ్ చేయాల్సింది ఏంటంటే పీరియడ్ ఆఫ్ టైం, ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ హాఫ్ మంత్స్, 6 months, 7 months, 8 months లోపల డిస్పోజ్ చేయాలని చెప్పేసి సుప్రీంకోర్టు డైరెక్షన్ చేయాల్సిన అవసరం ఉంది. కోర్టుకు పోకుండా వీళ్ళ వరకు వచ్చినప్పుడే అది పర్యవేక్షించేసి దాంట్లో చేసేవచ్చు కదా. కోర్టుకు వెళ్ళకముందే దృష్టి పెడితే కాదు కదా. అది అట్లా జరగడానికి వీల్లేదు. అంటే యాజ్ పర్ మై నాలెడ్జ్ ఒకసారి ఎలక్షన్ నోటిఫికేషన్ అయ్యి ఎలక్టెడ్ ఇచ్చిన తర్వాత అది వాళ్ళకి సంబంధం లేదు, అదంతా జ్యుడిషియరీ బాధ్యత జరుగుతుంది. అంతకన్నా ముందు కనుక వీళ్ళు ఏమన్నా అన్ఫేర్ యాక్టివిటీ చేసినట్టు వీళ్ళని కూడా ఎలక్షన్ కోర్టు పోవచ్చు, అది ఎలక్షన్ కమిషన్ మీద. కానీ ఇప్పుడు దాని సందర్భంలో ఒకసారి నోటిఫై అయినాక మాత్రం ఇట్ విల్ బి అండర్ జ్యుడిషియరీ. మా ఇంప్రెషన్ ఏమిటంటే ఒకసారి ఎలక్షన్ కేసు వస్తే పీరియడ్ 6 months, 1 year పీరియడ్ లోపల డిస్పోజ్ చేయమని చెప్పేసి సుప్రీంకోర్టు డైరెక్షన్స్ ఇచ్చుంటే, లా కమిషన్ డైరెక్షన్ ఇచ్చుంటే, అట్లాగే ఎలక్షన్ అథారిటీ వాళ్ళు డైరెక్షన్ ఇచ్చుంటే ఇది వెల్ అండ్ గుడ్. వీఆర్ డిమాండింగ్ ఫర్ దట్. పీరియడ్ ఇచ్చి పీరియడ్ లోపల తీర్పు ఇవ్వాలి. మీరేమైనా డిమాండ్ చేశారా సార్? ఇప్పటివరకు ఓటర్ల అవగాహన కార్యక్రమాలు కానీ ఏమైనా చేపట్టారా? ఇప్పుడు వచ్చారు, ఆ 3 రోజుల తర్వాత వెళ్ళిన తర్వాత దాదాపు ఊహాగానాలు వస్తున్నాయి, 15 రోజుల్లో షెడ్యూల్ వస్తుంది అంటున్నారు. సో ఏమైనా మీరు అడిగే ప్రయత్నం చేశారా? ఏ రకమైనటువంటి మీరు ఓటర్ అవగాహన కార్యక్రమాలు చేశారు, ఓట్లు లెక్కింపు చేశారని? అది ఇట్ ఇస్ దేర్ డ్యూటీ, దేర్ రైట్ ఎట్ ఎనీ టైమ్. వాళ్ళది డిసెంబర్ ఎలక్షన్ ఎప్పుడైతే అయిపోయిందో పోయినసారి, ఆ ఎలక్షన్ లోపల 1 month అటు ఇటుగా ఎలక్షన్ జరుపుకునే అవకాశం వాళ్ళకు ఉంది. కాబట్టి దాన్ని మనం ఛాలెంజ్ చేయలేము. అంటే గతంలో ఒక ఆరోపణలు, నిందలు దాదాపు ఈవీఎంలో ఇవన్నీ వచ్చిన నేపథ్యం చెప్పారు. వెరీ క్లియర్ చెప్పాం. 2018, 2019లో ఎన్ని ఎలక్షన్లో వచ్చిన ఆరోపణలు అవన్నీ కూడా ఫస్ట్ మళ్ళీ జరగకుండా చూసుకోవాలని చెప్పేసి ఫస్ట్ డిమాండ్గా మేము చెప్పాము. సో ఇది మొత్తానికైతే ఎలక్షన్ కమిషన్కు సిపిఎం నాయకులు చెప్పినటువంటి వివరాలు. మొత్తంగా గతంలో జరిగిన ఎలక్షన్లో వచ్చినటువంటి ఆరోపణలు కావచ్చు, డబ్బు, మద్యం విపరీతంగా ఈ పంపిణీలు, వాటన్ని పట్టుబడ్డ నేపథ్యంలో మరి ఆ డబ్బునంతా ఏం చేశారు, వారిపైన ఏ రకమైన చర్యలు తీసుకున్నారు, ఇవన్నీ కూడా మేము కాళ్ళ నుంచి అడిగిన ప్రయత్నం అయితే చేశాం. మరి వారు చెప్పడానికి కాస్త చెప్పినట్టుగానే చెప్తున్నారు. మరి మొత్తానికైతే వివరాలు ఇస్తామని వాళ్ళతో చెప్పినట్టుగా తెలుస్తుంది. ఓవరాల్గా హైదరాబాద్లో మాత్రం మొత్తానికి ఎలక్షన్ కమిషన్ పూర్తిగా 3 రోజుల పర్యటనలో మొదటి రోజు అనుకున్న షెడ్యూల్ ప్రకారం ఈరోజు అధికారులతో పాటు ఇటు ముఖ్యమైన అన్ని పార్టీలకు చెందినటువంటి నేతలతో వాళ్ళు మీట్ అవుతూ వాళ్ళ యొక్క సలహాలు, సూచనలు కూడా తీసుకున్నటువంటి వివరాలు కనిపిస్తున్నాయి. ఇది ఓవరాల్గా తాష్కృష్ణలో పరిస్థితి. శ్రవంతో మహేందర్ రెడ్డి, తాష్కృష్ణ, హైదరాబాద్.